హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్స్ నేను తెప్పించినవి. సో ఇవి వచ్చేసి చూడండి, నేను మీషో నుండి తెప్పించాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. దీని విడ్త్ వచ్చేసి 8 feet అండ్ హైట్ వచ్చేసి 5 feet. ఓకే, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అనుకోండి, కొన్నిసార్లు ప్రతిదీ డబ్బున్న వాళ్ళైతే చక్కగా హాల్స్లో చేసుకుంటారు, పర్వాలేదు. లేదు అనుకున్న వాళ్ళకి మేము డెకరేటర్స్ హైర్ చేసుకోలేము, అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ అండి. కొన్నిసార్లు మనం చూడండి, ఇంటి ముందే ఏదైనా ఫంక్షన్స్ ఒక టెంట్ వేసేసుకొని చేసుకుంటాం. అలాంటి టైంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ చాలా బాగా పనికొస్తాయండి. ఏదైనా పిల్లల శారీ ఫంక్షన్ అనుకోండి, ఏదన్నా అలాంటివి మీకు డెకరేటర్స్ని మేము పెద్దగా హైర్ చేసుకోలేము అనుకుంటే మీరే మీ క్రియేటివిటీ తోటి మంచిగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చుండి. పైన అన్నీ కూడా మీకు డిజైన్ తెలుస్తుందా, హ్యాంగింగ్ ఫ్లవర్స్ అని. ఇప్పుడు ఫోటోలు చూస్తే తెలుస్తుందండి అవి రియల్ ఫ్లవర్సా లేక ఆర్టిఫిషియల్ ప్రింట్ అని. ఇట్స్ లుకింగ్ సో నైస్. ఇది 3D ప్రింట్ అండి. సో ఇట్స్ లుకింగ్ వెరీ న్యాచురల్. దీనికి వచ్చేసరికి చూడండి, డిజైనింగ్కి చుట్టూ వాళ్ళు రోజ్ ఫ్లవర్స్ తోటి దాన్ని ఇది చేశారు. అండ్ మధ్యలో వచ్చేసి గ్రాస్ లాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ ఇట్స్ మామూలుగా మనం చెయ్యాలనుకున్నా ఇంత నీట్గా అయితే మనం చేయలేమనుకుంటా. సో దిస్ ఈజ్ వాషబుల్ అండి. దిస్ వెరీ డ్యూరబుల్. 1 time ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మీరు కొని పెట్టేసుకున్నారంటే మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా లేదా పక్కింటి వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కానీ మీరు హ్యాపీగా, నేను అనుకుంటాను ఇలాంటివి బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయని చాలామందికి తెలుసో లేదో. సో ఇలాంటివి మీషోలో అవైలబుల్ అండి. తప్పకుండా మీరు కొని దీన్ని ఎంజాయ్ చేసుకోగలరు. ఆర్ మీ అకేషన్స్ని చక్కగా గ్రాండ్గా ఒక స్టేజ్లో చేసినట్టు మీరు చూపించగలరు. ఓకేనా, పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి చూడండి, ఇది అరిటాకుల డిజైన్లో ఉంది. చూడండి, మనకు అరిటాకులు ఎప్పుడన్నా అసలు ఫ్రెష్గా దొరుకుతాయా? ఇక్కడ హార్డ్లీ వీసీ అని ప్లాంట్ ఆల్సో. అసలు ఆ అరటి చెట్లు అవి మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక అరటి చెట్టు అయితే ఉండేదండి. కానీ ఇప్పుడు ఈ కాలంలో అన్ని అపార్ట్మెంట్స్ అవి కాబట్టి మనకు అలాంటివి ఏమీ ఉండవు. సో అలానే బయట నుండి కొనుక్కొచ్చి కూడా మనం ఇలా అయితే మనం అరేంజ్ చేయలేము. చూడండి, చక్కగా ఒకదాని మీద ఓవర్ ల్యాపింగ్గా ఒక లైట్ అండ్ డార్క్. ఇది మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్ లైఫ్ నేకెడ్ ఐతో చూస్తే మాత్రం నిజంగా ఆకులే పేర్చి పెట్టినట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇలాంటివి వచ్చేసి చూడండి, మీకు పూజలప్పుడు, సత్యనారాయణ వ్రతాలంట, లేదా గణేశుడిని కూర్చోబెట్టినప్పుడు, లేదంటే నవరాత్రుల్లో అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు, అలాంటి ఆస్పీషియస్ రిచువల్స్ ఏమన్నా ఉంటే కన్నా అలాంటి వాటికి చాలా బాగా పనికొస్తుందండి. మీరు ఇంకేం దాన్ని వెనకాల డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రీన్ కలర్ ఇట్ సెల్ఫ్ లుక్ సో వైబ్రెంట్ అండ్ ఫ్రెష్ కదా. సో అలాంటప్పుడు మీరు ఇది కొనేసుకొని ఒకసారి పెట్టుకున్నారంటే ఆఫ్టర్ యూజ్ వాష్ చేసేసి పెట్టుకున్నారంటే సరిపోతుంది. నేను దీన్ని ఎలా ఫిక్స్ చేశానంటే చూడండి, ఇది పెద్దగా విడ్త్ లేదు. ఓకే, సో పొడవుగా ఉంది కాబట్టి మీరు ఇంకా హైట్కి పెట్టేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది విడ్త్ ఎక్కువ లేదు. ఎందుకంటే ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ ఇలాగే ఉండాలి. ఇట్లా అడ్డంగా ఉంటే అయితే చూడడానికి కూడా బాగుండదు కదండి. సో ఇది నిలువు ఉంది కాబట్టి చాలా పొడవుగా ఉంది. సో నేనేం చేశానంటే నా డోర్కి ఒక చిన్న స్క్రూ, జస్ట్ ఇప్పుడే కొంచెం స్క్రూ పెట్టేసి దాన్ని ఇలా బట్టలు ఆరేసుకుంటాం చూడండి, క్లిప్స్, ఇలాంటి క్లిప్ పెట్టేశాను. అక్కడ ఒకటి కేబుల్ వైర్ వెళ్తుంటే దానికి పెట్టి పెట్టేశాను. సో ఇది ఫిక్సింగ్ కూడా చాలా ఈజీ అండి. మీకు నెయిల్స్ కూడా కొట్టే అవసరం లేదు ఎక్కువ. అంటే ఒకవేళ నాకు ఇక్కడ డోర్ ఉంది కాబట్టి జస్ట్ ఒక చిన్న స్క్రూ ఫిక్స్ చేసాం. అదర్వైజ్ ఏదన్నా అడెసివ్ హుక్స్ ఉంటాయి కదండి, నెయిల్ హుక్స్, అలాంటివి మీరు పెట్టేసుకున్నా ఉంటుంది. ఎందుకంటే ఇదేం బరువు లేదు. ఓకే, ఇది జస్ట్ క్లాత్ లాగానే, కర్టన్ లాగానే కాబట్టి మీరు ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇదండి. అసలు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద ఫోర్ట్స్ మనం వెళ్తాం చూడండి, గోల్కొండ ఫోర్ట్ కానీ ఇంకేదైనా ఫోర్ట్స్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద మన మూవీస్లో కూడా చూస్తాము, రాజుల కాలం నాటి మూవీస్లో చూడండి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి చెక్కవి.
ఇజంట్ ఇట్ లుకింగ్ లైక్ దాట్? అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళేసి ఇట్లా ఫోటో షూట్ కానీ ఎక్కడన్నా ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి బ్యాక్ డ్రాప్ అనే చెప్పాలండి. ఈవెన్ క్రియేటర్స్కి స్పెషల్లీ ఒకవేళ మీకు ఏదన్నా మంచి బ్యాక్ డ్రాప్ లేదు, మనకి వెనకాల వ్యూ సరిగా ఉండదు అనుకుంటే సింపుల్గా ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ యూజ్ చేయండి. ఇట్ లుక్స్ వండర్ఫుల్. అసలు యాక్చువల్లీ మీ ఇంట్లో ఎక్కడన్నా మీకు మనం కొన్నిసార్లు ఇలాంటి దగ్గరికి వెళ్ళి మనం ఫోటో షూట్స్ కూడా చేయాలనుకుంటాం, ఫొటోస్ తీసుకోవాలనుకుంటాం. సో అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ పెట్టుకొని మీరు హ్యాపీగా ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చూడండి, అగైన్ దిస్ ఇస్ వాషబుల్, వెరీ డ్యూరబుల్. ఓకే, సో అది కూడా నేను సేమ్ అలా క్లిప్ తోటే పెట్టాను. ఒకవేళ మీకు ఏదైనా లైక్ డ్యూప్లెక్స్ అనుకోండి, డ్యూప్లెక్స్లో మెట్ల దగ్గర ఒక పెద్ద స్పేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు హ్యాంగ్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డైలీ బేసిస్ మీద కూడా మీరు యూజ్ చేయొచ్చు, లేదా ఎప్పుడెప్పుడన్నా ఏదైనా ఫంక్షన్స్ అవి అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు హైలైట్ ఎనీ వాల్, బిగ్ ప్లెయిన్ వాల్, యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్. ఓకే, అదర్వైజ్ మనకి దీనికోసం అయితే ఫోటో షూట్స్ కోసం పనికే వస్తాయి. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదండి నా నెక్స్ట్ బ్యాక్ డ్రాప్. బ్యూటిఫుల్ కదా, అసలు ఎంత 3D, అసలు నిజంగానే అవి ఉన్నాయా అంటే ఆఫ్కోర్స్ ఇవి చూడండి ఎలా ఉన్నాయంటే ఇలాంటి కలర్వి నేను యూజువలీ వరంగల్లో చూశాను, మోస్ట్లీ టెంపుల్స్లో. అక్కడ ఏనుగులవి విగ్రహాలు అవి చెక్కి పెట్టి ఉంటాయి. అంటే ఇది ఈవెన్ ఓనం టైంలో కూర్చుండి మలయాళీస్ చాలా మటుకు వీటిని ఊరేగింపు కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇవి కొంచెం అంటే దేవాలయాల్లో ఉండే జంతువులనే నేను అనుకుంటాను. అండ్ చూడండి కొన్ని సెలెక్టెడ్ యానిమల్స్ ఉంటాయి, రైట్? సో అలాంటివి మన ఇంట్లో ఉన్నాయి పెట్టుకున్నామంటే అసలు ఎంత అందంగా ఉంటుందో ఆలోచించండి. మోస్ట్లీ మీకు డ్యూప్లెక్సెస్ హౌస్లో ఒకవేళ స్టెప్స్ దగ్గర ఏదన్నా పెద్ద వాల్ ఉందనుకోండి, లేదా ఈవెన్ ఇన్ యువర్ బెడ్రూమ్స్ యూ కెన్ కీప్. ఓకే, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ లైక్ వండర్ఫుల్ అమేజింగ్ క్రీచర్స్ అండి. నిజంగా అవి మన నాకైతే దగ్గరే ఉన్నట్టే అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ఏదైనా ఫోటో షూట్ కోసం మాత్రం పర్ఫెక్ట్ అండి. మీరు ఎక్కడ దేవాలయాలకి, వరంగల్కి అక్కడ వెళ్ళక్కర్లేదు, మీరు ఇంట్లోనే ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ పెట్టుకొని హ్యాపీగా మీరు ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా మంచిగా అనిపించాయండి. సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు గివ్ యువర్ హౌస్ న్యూ లుక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఈవెన్ యూ కెన్ పుట్ ఇన్ ఎందుకంటే పిల్లల బెడ్రూమ్స్లో కూర్చోండి థీమ్స్ నడుస్తుంటాయి. సో అలాంటప్పుడు మీరు ఇలాంటివి ఎప్పుడెప్పుడన్నా కొన్నిసార్లు జస్ట్ ఫర్ అ చేంజ్ పెట్టుకోవచ్చు. సో నాకైతే ఇది చాలా నచ్చాయండి అట్ దిస్ ప్రైస్ రేంజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ వాషబుల్. చూస్తున్నారు కదా, క్లాత్ లాగా ఉంది. సో 2 ఏనుగులు మధ్యలో ఒకటి నిలబడుకొని ఉంది. అండ్ ఇవన్నీ చూడండి ఎంత రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి. సో నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసింటారు ఈ వీడియో. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. ఇంకోటి వెళ్ళే ముందు ఇంకో మాట, ఇవన్నిటివి నేను లింక్స్ మీషోలో కొన్నానండి, ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆన్ టైం డెలివరీ, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో మీకు భయమేం లేదు, హ్యాపీగా షాప్ చేయొచ్చు. సో అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బాయ్. Bye bye.